తెగి రాధా గాయత్రి మృతి కేసులో ఆమె భర్త శ్రీచరణ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గాయత్రిని ఆమె భర్తే చంపాడనే వాదనకు ఎన్నో ఆధారాలు లభిస్తున్నాయి. ఉత్తరాఖండ్ పోలీసులు కూడా అతనిపై హత్య కేసు నమోదు చేశారు. గాయత్రి భర్త శ్రీచరణ్ ముసోరీలోని సింహాచలం మారుతి హోటల్ బిల్ పే చేయకుండానే గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి పరారయ్యాడు. అతనిపై హత్య కేసు నమోదు కావడంతో అరెస్టు చేస్తారన్న భయంతోనే పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గాయత్రిని తాను హత్య చేయలేదని, తాను అసలు తప్పే చేయలేదని అందరినీ నమ్మిస్తూ వచ్చిన శ్రీచరణ్ పరారు కావడంతో పోలీసుల అనుమానాలు బలపడుతున్నాయి. శ్రీచరణ్ కోసం ముసోరీ పోలీసులు విశాఖ వచ్చే అవకాశం కనిపిస్తోంది. నమస్కారం. మా అమ్మాయి రాధా గాయత్రి మరణం గురించి మీరందరూ చాలా శ్రమిస్తున్నారు, చాలా మద్దతు కూడా ఇస్తున్నారు మాకు. నేను నిన్న ఒక వీడియో చూశాను. చరణ్ ప్రజల్ని, సమాజాన్ని, పోలీసుల్ని, మీడియాని అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నాడు. మీడియా అడిగింది మద్యం సేవించారు కదా అని అంటే చరణ్ ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు మీడియాకు, హోటల్ వారు ప్రైవేట్ చేశారు అని. నేను ఆ న్యూస్ వినగానే షాక్ అయ్యాను. నేను హోటల్ వారు ఎలా మద్యం ప్రైవేట్ చేస్తారు, ఎలా ఎంకరేజ్ చేస్తారు అని. నేను ప్రజెంట్ అయితే మా అమ్మాయి కేసు విషయంలో మసూరీలోనే ఉన్నాను. నేను అప్పుడు మసూరీ పోలీసు పర్మిషన్ తీసుకుని నేను ఆ హోటల్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళు ఇదే చెప్పారు నాకు, మేము ఎటువంటి మద్యం కానీ మార్గద్రవ్యాలు కానీ ఎటువంటి ఏవి సప్లై చేయము, లోపలికి ఎలా కూడా చేయమని చెప్పారు. నేను ఒక ఎక్స్ ఆర్మీని, నా ఒక దేశ సైన్యాన్ని నేను సేవ చేశాను. ఇటువంటి నా కూతురికే రక్షణ లేకపోతే సామాన్య మానవునికి ఎటువంటి రక్షణ ఉంటుందో మీరే ఆలోచించి నాకు న్యాయం చేయాలని